హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈ రోజు క్లాస్ లో ఏంటంటే మనకి బ్లౌజ్ కటింగ్ చేయడానికి మనం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే షోల్డర్ ఎంత పెట్టాలి, ఈ సైజ్ వాళ్ళకి ఈ నెక్ ని పెట్టి నెక్ డీప్ ఆధారంగా పెట్టాలా, సైజెస్ ఆధారంగా పెట్టాలా, మన ఫుల్ షోల్డర్ తీసుకుని పెట్టాలా, అసలు ఎలా పెడితే కరెక్ట్ గా వస్తుంది, షోల్డర్ జారకుండా ఉండాలి అంటే ఏ సైజ్ వాళ్ళకి ఎంత పెట్టాలి, ఈ కన్ఫ్యూజ్ అన్నది కొత్తగా నేర్చుకొని ఆ మాత్రం ఈ మాత్రం స్టిచ్చింగ్ చేస్తున్నా చాలా బ్లౌజులు కటింగ్ స్టిచ్చింగ్ చేసినప్పటికీ ఈ డౌట్ అలాగే ఉండిపోతూ ఉంటది. వారి కోసం ఈ క్లాసు సరేనండి. ఇంకా డీటెయిల్ గా మోడల్స్ అన్ని, అలాగే బ్లౌజ్ బేసిక్, మెయిన్ బేసిక్ అండి, ఆ బేసిక్ కూడా పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే అన్ని మోడల్స్ వచ్చేస్తాయి. ఆ బేసిక్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి అంటే గనక మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్లోని ఆన్లైన్ క్లాసెస్ అన్నవి స్టార్ట్ అవుతున్నాయండి. స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసినట్టయితే బ్లౌజ్ క్లాసెస్ లోని నేను జాయిన్ చేసుకుంటాను. ఫీజు 999. సరేనండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నేర్చుకోవాలి అన్న పట్టుదల ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే గనక ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ షోల్డర్ గురించి సైజెస్, అసలు యాక్చువల్ గా బ్యాక్ నెక్ డీప్ ని బట్టి ఈ షోల్డర్ అన్నది ఆధారపడి ఉంటది ఫస్ట్ పాయింట్. సరేనండి. కానీ అందరికి ఆ అంచనా తెలీదు. ఇప్పుడు ఎంత చెప్పినా సరే అక్కడికి వచ్చేటప్పటికి ఒక ఫుల్ స్టాప్ కింద ఏంటంటే ఆగుతారనమాట. అలా ఆగకుండా ఉండాలి అంటే గనక ఒక చిన్న సింపుల్ మెథడ్ చెప్తాను, అది ఫాలో అయిపోండి. సరేనా. ఇప్పుడు మీకు ఇక్కడ ఫస్ట్ మీరు బ్లౌజ్ కొలతలు ఆది బ్లౌజ్ లోంచి తీసుకున్నా, బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నా పర్వాలేదు, కానీ బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు షోల్డర్ కి మాత్రం మన బాడీ అంటే మన బాడీ మెజర్మెంట్స్ లోని షోల్డర్ ఎంత ఉందన్నది ఖచ్చితంగా కొలవండి. అంటే ఆ భుజం వైపు నుంచి ఈ భుజం వరకు పర్ఫెక్ట్ గా షోల్డర్ కొలవడం నేర్చుకుని ఆ షోల్డర్ కొలిచి ఎంత అన్నది చూసుకోండి. సరేనా. ఇప్పుడు ఇది చూడండి. సపోజ్ బాగా అంటే అది ఎవరంటే అవ్వనివ్వండి, ఎంత అంటే అవ్వనివ్వండి, మనం షోల్డర్ తీసుకుందాం. సరేనా. ఇప్పుడు షోల్డర్ దగ్గరకు వచ్చేటప్పటికి నేను ఒక 15 ఇంచీలు షోల్డర్ కి తీసుకున్నాం. సరేనా. 15 ఇంచీలు నుంచి స్టార్ట్ అయ్యి 16, 17, 18 వరకు కూడా మీకు ఈ షోల్డర్స్ అన్నవి ఉంటాయి లేడీస్ కి. సరేనా. ఇప్పుడు లాస్ట్ ది తీసుకుందాం, ఒక 18 తీసుకుందాం, అందరికి ఉపయోగపడుతుంది. సరేనా. ఎవరికైనా సరే ఈ నెంబరా అన్నది కాదు, ఇన్ని షోల్డర్ మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి. కొంతమందికి 15 ఉండొచ్చు, కొంతమందికి 16 ఉంటుంది, కొంతమందికి 17 ఉంటుంది, కొంతమందికి 18 కూడా ఉండొచ్చు. సరేనండి. ఇప్పుడు ఇది ఈ 16, ఈ 17 అన్నది చాలా వరకు అందరికి షోల్డర్స్ అనేవి ఉంటాయి. ఈ 16 ఇంచీలు అన్నది ఆల్మోస్ట్ 75% లేడీస్ కి ఈ 16 ఇంచీల షోల్డర్ అన్నది ఉంటది. సరేనా. ఇప్పుడు షోల్డర్ మెజర్మెంట్స్ ఎంతైతే అంత మీరు తీసుకోండి. మీ షోల్డర్ ఏదన్నా సరే తీసుకోండి. సరేనా. మనం ఈ 18 ఇంచీలది తీసుకుందాం. ఇప్పుడు ఏ షోల్డర్ అయితే మెజర్మెంట్ మీరు తీసుకున్నారో దాన్ని సగం చేయండి. నేను 18 తీసుకున్నాను కాబట్టి 18లో సగం 9 ఇంచీలు. సరేనా. ఇప్పుడు ఈ 9లోంచి వచ్చిన సగంలోంచి హాఫ్ ఇంచు తగ్గించేయాలి. అంటే దీనికి -0.5 హాఫ్ ఇంచ్ తీసేస్తే 8.5 ఇంచీలు వస్తుంది. అంతే కదా. ఎవరికైనా అంతే పద్ధతి. 17 అన్నా అంతే, 16 అన్నా అంతే, 15 అన్నా అంతే, 14 అన్నా అంతే. ఏ సైజ్ అయినా సరే మీరు ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. షోల్డర్ లోంచి సగం చేయండి, సగానికి హాఫ్ ఇంచు తగ్గించండి. సరేనా. ఇప్పుడు ఈ 8.5 ఇంచీలు మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇది 8.5 ఇంచీలు ఇప్పుడు షోల్డర్ అన్నది వచ్చింది. ఎవరికి 18 ఇంచీలు షోల్డర్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఇది ఫైనల్ గాని మీరు బోట్ నెక్ అన్నా, హై నెక్ అన్నా, కాలర్ బ్లౌజులైనా ఫుల్ షోల్డర్ పెట్టి కటింగ్ చేసే ప్రతి మోడల్ కి కూడా మీ షోల్డర్ ఇంకా ఇంతే 8.5 ఇంచీలు మీ షోల్డర్ ఉంటది. సరేనా. అక్కడ నుంచి ఇంకా డీప్ నెక్లకి వచ్చేటప్పటికి, ఇప్పుడు బోట్ నెక్ అనేటప్పటికి ఇప్పుడు చూడండి, ఇక్కడ సపోజ్ ఇంకా 4 ఇంచెస్ దగ్గరికి వచ్చాం. ఇది 1-2 ఇంచీలు నెక్ డీప్ వరకు కూడా మీకు ఇదే వర్తిస్తుంది. ఇప్పుడు బోట్ నెక్ కన్నా సరే ఇంకొక హాఫ్ ఇంచ్ తగ్గించుకుని 8 ఇంచీల వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే 4 ఇంచీలన్నా బోట్ నెక్ డీప్ పెడతారు కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ డీప్ ని పెట్టి షోల్డర్ మార్చుకుంటూ వస్తుంది. సరేనా. సపోజ్ ఇక్కడ
ఇక్కడ 4 ఇంచీలు డీపు పెట్టుకున్నాం అంటే బోట్ నెక్. ఇప్పుడు ఫుల్ కాలర్ కి అయితే ఇంతవరకు మీకు వర్తిస్తుంది. ఇప్పుడు 4 ఇంచీలు అన్నప్పుడు ఇంచుకి పావు అంటే పావించు చప్పున అంటే 4 ఇంచీలకి 4 పావులు తగ్గించాలి. అర్థమైందండి? ఎన్ని ఇంచీలు కిందకి డీప్ వస్తే అన్ని పావులు తగ్గుకుంటూ మీకు షోల్డర్ తగ్గుకుంటూ వస్తుంది. ఇది 4 ఇంచీలు కదా, 4 పావులు. పావు అంటే ఒక 2 గీతలంతా. ఈ 1వ నెంబర్ నుంచి చూసుకుంటే 1 2 3 4 అంటే 4 పావులు అంటే 1 ఇంచు వస్తుంది. అంటే 4 ఇంచీలు మీరు నెక్ డీప్ పెడితే మీకున్న ఈ ఫుల్ షోల్డర్ నుంచి ఖచ్చితంగా ఇక్కడికి 1 ఇంచు తగ్గించేసుకోవాలి. సరేనా? ఇలా తగ్గించుకుని ఇక్కడి నుంచి ఇది షోల్డర్ అన్నది ఇలాగా వస్తుంది. సరేనండి? మెయిన్ షోల్డరు ఇది, ఫుల్ షోల్డరు కాలర్ బ్లౌజులకి ఇది. 4 ఇంచులు నెక్ డీప్ అయితే 4 పావులు తగ్గించుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు మళ్ళీ వచ్చింది. అది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వచ్చింది. సరేనా? చంకదింపు ఎవరికైనా సరే 6 ఇంచెస్ పెడతాము. సరేనా? ఇలా 6 ఇంచెస్ చంకదింపు అన్నది పెడతాం. బాగా హెల్దీగా ఉండి ఒక 40 సైజ్ వరకు, 40 సైజ్ దాటిన తర్వాత 6.25కి పెడతాం. లేదు ఇంకా బాగా హెల్దీగా ఉంటే మహా అయితే 6.5కి పెడతాం. సరేనా? ఇంకా ఇంతకన్నా మీరు ఈ చంక డౌన్ కి వెళ్ళరు. సరేనండి? ఇది ఆర్మ్ డౌన్. షోల్డర్ పెడతాం కాబట్టి ఆర్మ్ డౌన్ గురించి కూడా కొద్దిగా చెప్తున్నాను. సరేనా? ఇప్పుడు మళ్ళీ మనం షోల్డర్ దగ్గరికి వచ్చేద్దాం. సరేనా? ఇప్పుడు 4 ఇంచీలు కాకుండా ఇక్కడి నుంచి ఒక 6 ఇంచులకి నెక్ డీప్ పెట్టారనుకోండి, అంటే 6 పావులు. 6 పావులు అంటే 4 పావులు అయితే 1 ఇంచు, ఇంకొక పావు అంటే 1.5 ఇంచు. ఈ మెయిన్ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా 1.5 ఇంచు మనం తగ్గించాల్సి వస్తాయి. సరేనా? 6 ఇంచుల నెక్ డీప్ అయితే ఈ మెయిన్ షోల్డర్ దగ్గర నుంచి 1.5 తగ్గించేసాం. ఇలా. సరేనా? అదే ఇంకా ఒక 8 ఇంచులకి వచ్చామనుకోండి, 8 ఇంచుల దగ్గరకు వస్తే 8 పావులు తగ్గించాలి. 8 పావులు అంటే 4 పావులు 1 ఇంచు, ఇంకొక 4 పావులు ఇంకొక ఇంచు అంటే 2 ఇంచులు. ఇక్కడ మెయిన్ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి 2 ఇంచులు తగ్గించేస్తే ఇది మీకు ఇప్పుడు ఈ నెక్ను బట్టి మీకు ఉండాల్సిన షోల్డర్ ఇదనమాట. సరేనా? చంకదింపు 6 ఇంచులకి ఇక్కడి నుంచి మీరు ఇలా తీసుకుంటారు. అదే ఇక్కడి నుంచి ఒక 10 ఇంచీలు డీప్ కి వచ్చారనుకోండి, 10 ఇంచుల డీప్ కి ఇలా వచ్చారు అనుకోండి, అంటే 10 పావులు తగ్గించేయాలి. మెయిన్ షోల్డర్ దగ్గర నుంచి 10 పావులు తగ్గించుకుని పెట్టుకోవాలి. 10 పావులు అంటే 8 పావులు 2 ఇంచులు అనుకున్నాం కాబట్టి ఇంకొక 2 పావులు కలిపితే 6 ఇంచు అంటే 2.5 ఇంచీలు. ఇక్కడి నుంచి ఇలాగా 2.5 ఇంచీలు తగ్గించేస్తాం. ఇప్పుడు ఈ రకంగా షోల్డర్ ను డీప్కి వెళ్ళే కొలది తగ్గుతూ వస్తుంది. ఈ ఫార్ములా మీకు పాటించారు అనుకుంటే మీ బ్లౌజ్ అన్నది మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇది ఎప్పుడైతే 18 ఇంచుల షోల్డర్ అన్నామో వాళ్ళు బాగా హెల్దీగా ఉండుంటారు. వాళ్ళకి 12 ఇంచులు నెక్ డీప్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ 12 ఇంచులు నెక్ డీప్ పెట్టామనుకోండి, 4 పావులు 1 ఇంచు, 8 పావులు 2 ఇంచీలు, 12 పావులు 3 ఇంచీలు అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా 3 ఇంచీలు తగ్గించేస్తాం. ఇప్పుడు ఈ 12 ఇంచుల షోల్డర్ ఈ నెక్ డీప్ కి ఈ షోల్డర్ ఈ సైజ్ వాళ్ళకి వర్తిస్తుంది అనమాట. సరేనా? ఇక్కడి నుంచి ఇలా ఇక్కడ చంకదింపు అనేది ఇక్కడ తీస్తారు. సరేనండి? అలా ఏంటంటే ఇప్పుడు ఎంత వచ్చింది ఇక్కడ ఓవరాల్ గా 5.5 ఇంచులు వచ్చింది. అంటే ఒక హెల్దీగా ఉండి షోల్డర్ వెడల్పుగా 18 ఇంచులు ఉన్న లేడీస్ కి 12 ఇంచుల వరకు నెక్ డీప్ పెడితే షోల్డర్ మినిమం 5.5 వచ్చింది. అలా ఏంటంటే ఈ ఏ నెంబర్లు అన్నా సరే, సపోజ్ ఇక్కడ నుంచి ఇలాగా ఈ మిడిల్లో నెంబర్లు అన్నా సరే సేమ్ ఫార్ములా. ఇప్పుడు 9 ఇంచుల నెక్ డీప్ అనుకోండి, ఇక్కడ ఇది 9 ఇంచులు అనుకోండి, 4 4 8 అంటే 4 ఇంచులకి 1 ఇంచు తగ్గించాలి, 8 ఇంచులకి 2 ఇంచులు తగ్గించాలి, 9కి ఇంకొక పావు అంటే 2.25 ఇంచులు తగ్గిస్తాం. ఇక్కడ నుంచి ఇలా 2.25 ఇంచులు తగ్గిస్తాం. ఇది మిడిల్లోకి ఇలా వస్తుంది అంతే. ఇక్కడ నుంచి ఇక్కడికి షోల్డర్ అనమాట. ఈ ఫార్ములాని పాటిస్తే గనక పర్ఫెక్ట్ గా మీకు
ఈ మెయిన్ ఫుల్ షోల్డర్ ఉండాలి. దాని తర్వాత లెక్కలు కరెక్ట్గా చూసుకుంటే మీకు ఏ నెక్ డీప్ కన్నా సరే మీరు పర్ఫెక్ట్ గా షోల్డర్ అనేది పెట్టుకోవచ్చు. నెక్ డీప్ కిందకి వెళ్లే కొలది షోల్డర్ తగ్గుతుంది. నెక్ డీప్ పైకి వెళ్లే కొలది షోల్డర్ పెరుగుతుంది. ఫ్రంట్ వైపు నెక్ తోని సంబంధం లేదు. మెడ వెడల్పుని పెంచుకున్నంత మాత్రాన తగ్గించుకున్నంత మాత్రాన షోల్డర్లు జారవు. షోల్డర్ ఎప్పుడు కూడా జారడం అన్నది మెయిన్ షోల్డర్ మార్కింగ్ మీదే ఆధారపడి ఉంటది. సరేనండి, ఇప్పుడు అర్థమైంది కదా. ఎన్ని ఇంచులు కిందకు వస్తే అన్ని పావులు మెయిన్ షోల్డర్ నుంచి తగ్గించుకుంటూ రావాలి. మెయిన్ షోల్డర్ ఎలా వస్తుంది? మీ ఫుల్ షోల్డర్ లో సగం చేసి ఆ సగానికి మళ్ళీ 6 ఇంచ్ తగ్గిస్తే అది మీ ఫుల్ షోల్డర్ అన్నమాట. ఈ మెయిన్ షోల్డర్ మీకు నెక్ లేకుండా ఒక 1/2 ఇంచు 3/4 ఇంచు మాత్రమే డౌన్ తీసుకుని మార్కింగ్ చేసుకుని ఏ మోడల్ కైనా సరే, అంటే కాలర్ బ్లౌజులు, హై నెక్లకి మెయిన్ షోల్డర్ ఇలా పెట్టేస్తాం. ఇంకా అక్కడి నుంచి డీప్కి వెళ్ళే కొలది, నెక్ డీప్కి వెళ్ళే కొలది ఎన్ని ఇంచులు కిందకు వస్తే అన్ని పావులు షోల్డర్ ని తగ్గించుకుంటూ వస్తాం. ఇది ఫార్ములా. అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో పెట్టండి. నేను మీకు మళ్ళీ క్లాసెస్ చేసి ఇంకా వివరిస్తాను. ఇంకా ఏమైనా దేని మీదైనా మీకు డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ లోని పిన్ చేయండి. సరేనండి, ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకోవాలి, కిడ్స్ వేర్ కూడా ఉన్నాయండి, బ్లౌజ్ మోడల్స్ కూడా ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి, ఫ్రాక్లు ఉన్నాయి, అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి. అవన్నీ నేర్చుకోవాలి అంటే కనుక స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. ఏ క్లాస్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్లాస్ కావాలని అడిగితే ఆ ఫీజు ఎంత, ఏమేమి నేర్పిస్తాను అన్నది క్లియర్ గా మీకు నేను చెప్తాను. సరేనండి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం.